రూల్స్ అంట రూల్స్ ఎవరి కోసం రా ఈ రూల్స్? ప్రాణం పోతున్నప్పుడు ఆదుకోలేని రూల్స్ ప్రాణం పోయాక పీకుతున్నాడు అనుకున్నాయా? చనిపోయిన తన సొంత చెల్లెల అకౌంట్లో ఉన్న కాస్త డబ్బుల కోసం ఆ అన్న ఏడుస్తుంటే సంతకం కావాలి, వేలిముద్ర కావాలి, సర్టిఫికేట్ కావాలని ఆ ఏసీ రూముల్లో కూర్చొని ఎన్నిసార్లు తిప్పించుకొని ఉన్నారా? చదువుకున్న మనకే వాళ్ళ లంచ్ టైం బోర్డులు చూస్తే రక్తం మరిగిపోద్ది. అలాంటిది పూట గడవని ఆ పేదోడు ఆ ఖాళీ కుర్చీల ముందు ఎన్ని రోజులు దండాలు పెట్టుకుని నిలబడి ఉంటాడు? చివరికి దారి లేక కుళ్ళిపోయి అస్థిపంజరం అయిపోయిన తన చెల్లెల్లి శవాన్ని భుజాన్న వేసుకున్న బ్యాంక్ మెట్లు ఎక్కాడు. ఒక్కసారి ఆ సీను ఊహించుకోండి బ్రదర్. రక్తం పంచుకు పుట్టిన చెల్లి కళ్ళ ముందే ఎముకల గూడులా మారిపోతే ఆ శవాన్ని భుజాన్న వేసుకుని నడుస్తుంటే ఆ అన్న గుండె ఎంత ముక్కలైపోయి ఉంటుంది. కానీ సొసైటీకి ఏమైంది? ఆ శవం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేదాకా ఎవరికి ఉలుకు లేదు పలుకు లేదు. వైరల్ అవ్వగానే నాయకులు వచ్చారు, నిధులు వచ్చాయి, విచారణలు మొదలయ్యాయి. అంటే ఈ దేశంలో ఒక పేదోడికి న్యాయం జరగాలంటే వాడి సమస్య కెమెరాకి చిక్కి ట్రెండింగ్ అవ్వాల్సిందేనా? సిస్టమ్ దృష్టిలో పడాలంటే వాడి గుండెకు పగిలిపోవలసిందేనా? రూల్స్ అంటే పేదోడి ప్రాణాలతో ఆడుకునే ప్రతి ఒక్కడికి ఒకటే మాట చెప్తున్నాను, బ్రతుకున్నప్పుడు సాయం చేయని ఏ రూల్ కూడా చచ్చిపోయే అడ్డుపడకూడదు. ఒకవేళ అడ్డుపడుతుంటే అలాంటి రూల్స్ ఉన్న పుస్తకాలు తగలబెట్టడమే కరెక్ట్. ఆ రోజు ఆ అన్న భుజం మీద మోసింది అస్థిపంజరాన్ని కాదు, బయట పడకుండా కంపు కొడుతున్న మన కుళ్ళిపోయిన వ్యవస్థని.